అందరికీ నా వందనములు అండి. ఈరోజు 6వ తారీఖు మంగళవారం ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఇగో నాయన, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న ఆత్మీయ సహోదరులు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువజామునే దేవుని భక్తి ధ్యాన పరిచయంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారి జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించండి. అలాగే నాయన, ఆకలి ఉన్న వారికి ఆహారం సిద్ధపరచండి తండ్రి. అలాగే వస్త్రహీనత కలిగి ఉన్న వారికి వస్త్రం సిద్ధపరచండి నాయన. హాస్పిటల్లో అనేక చోట్ల తండ్రి నాయన అనేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలందరికీ కూడా తండ్రి ఎవరొకరు మీరే ప్రేరేపించి వారి ద్వారా వారికి తండ్రి నాయన యొక్క బాధ నుంచి ముక్తి కలిగించమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నీ నామముని ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట ధన్యవాదములు అండి. దేవుడు ఇందుకు గొప్ప అవకాశాన్ని ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఏమిచ్చినా మనం ఆయనకి రుణము తీర్చలేనటువంటి వారమై ఉన్నాము. మరి ముఖ్యంగా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ, ప్రతిరోజు కూడా మాట్లాడుతూ చాలా ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మనకి కలగజేస్తున్నట్టు ప్రేమ దేవుడి వల్ల ఎంత గొప్పగా అంటే ఏమున్నా ఏం లేకపోయినా నాకు దేవుడు అంటే చాలు. ఆయనతో ప్రతిరోజు నేను సహవాసం చేయాలి, ఆయనతో ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, ఒక పాట పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చెప్పాలి. ఇవి ఎవరిలో ఆశగా ఉంటుందో, ఎవరికి ఇది ఆసక్తిగా ఉంటుందో వారు చాలా ఆనందంగా ఉంటారు అన్నది నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. ఎందుకంటే మన ఉదయం లేవగానే మనం చాలా వాటి గురించి ఎదురు చూస్తూ ఉంటాం. చాలా పనులు ఉంటాయి మనకి. కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడాలి, వ్యాపారాలు చేసుకోవాలి, లేదా జాబ్కి వెళ్ళాలి, లేకపోతే కూలి పని చేసుకోవాలి. ఏదో ఒకటి బయటికి వెళ్ళి పని చేస్తేనే కానీ కుటుంబంలో ఆ యొక్క భార్య కానీ, ఉన్న 2 బిడ్డలు కానీ, 3 బిడ్డలు కానీ వాళ్ళు పోషించాలి. అంటే మనం ఆ పని చేయాలంటే ముందు మనం ఎవరితో మనం సహవాసం చేయాలి అంటే నేను చెప్తాను, మనల్ని సృష్టించే సృష్టికర్తతో మనం సహవాసం చేయాలి. రాత్రి అంతా చక్కటి నిద్రనిచ్చాడు, మళ్ళీ ఉదయాన్నే లేవడానికి అవకాశం ఇచ్చాడు. తండ్రి స్తోత్రములు తండ్రి. ఎంత గొప్పవాడు తండ్రి. ఎన్నో కీడులు మాకు వచ్చినా, ఎన్నో సమస్యలు మాకు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు మాకు వచ్చినా ప్రతి దాని నుంచి కూడా తప్పిస్తున్నావు. ఇదిగో ఇట్టి రీతిగా మమ్మల్ని నిలబెడుతున్నావు. నీకే మహిమ అని మనం ప్రార్థన చేసేవారికి ఉంటారు ప్రేమ దేవుడు వల్ల. రైట్. ఆల్రెడీ 91వ కీర్తనలో ఆ యొక్క చివరి వచనం ధ్యానిస్తున్నాము. చివరి వచనంలో చెప్పిన మాట ఏంటంటే ఆ భక్తుడు, ఇదిగో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆ మాట ఏంటంటే 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించుదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచుదును. అంటే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేనేం చేస్తాను? తప్పిస్తాను. అతను నామం ఎరిగినాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఈ మాట జాగ్రత్తగా పరిశీలన చేద్దామంటే, అలాంటి ఈ మాట పట్టుకుని మనం దానియేలు గారి గ్రంథంలోకి వెళ్ళాం. దానియేలు గారి గ్రంథంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అసలు అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ఎవరున్నారు అని మనం ఆలోచించినప్పుడు అక్కడ మనకి 3 భక్తులు కనిపిస్తున్నారు. 3 భక్తులు. ఎవరు వాళ్ళు? షద్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళు ఆ దేశంలో పుట్టినవారు కాదు.
ఆ దేశంలో పుట్టిన వారు కాదు, కానీ ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. రాజుగారికి వాళ్ళంటే ఒక మంచి నమ్మకం, కాబట్టి వాళ్ళకి ఒక జాబ్ కూడా ఇప్పించాడు, అక్కడ ఒక పని కూడా ఇప్పించాడు. అలా కొనసాగుతూ ఉండగా అపవాది గారు రాజుగారికి ఒక పేరు ఎప్పుడు కలిగించాడు. ఎందుకంటే ప్రార్థన చేసేవారన్నా, దేవునితో మంచి బంధం కలిగి ఉన్నవారన్నా వాడికి ఇష్టం ఉండదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు నాశనం చేయాలనే ఒక పగటి ప్లాన్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు మీరు కూడా ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఒక ఆశ కలిగింది అనుకోండి, ఏదో ఆటంకం పెడతాడు. ఆ ఆటంకాన్ని గుర్తించుకుని గ్రహించి మీరేం చేయాలి తెలుసా? మందిరము మానకూడదు. ఆ గ్రహించగలిగే శక్తి దేవుడిస్తాడండి. అడగండి. నువ్వు మందిరానికి వెళ్లకుండా ఆపుతున్నాడు అపవాదిగాడు, నువ్వు వాక్యం చదవకుండా ఆపుతున్నాడు అపవాదిగాడు, నువ్వు ప్రార్థన చేయకుండా ఆపుతున్నావు. గ్రహించే శక్తి. నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళిపోతున్నావు, లేకపోతే నువ్వు మీటింగ్కి వెళ్ళిపోతున్నావు. మా జ్ఞానం నాకు వచ్చు, అవన్నీ నాకు తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు. ఏం తెలుసు బైబిల్ అంతా నీకు? ప్రార్థన ఆపుతున్నాడంటే ఇది అపవాదిగాడు పని. కాబట్టి ప్రార్థన మానకుండా చేయాలని ఉదయమే లేచి ఒక అరగంట ప్రార్థన చేయగలిగే అలవాటు నీకుందా? అడుగుతున్నారండి. నీ జ్ఞానం నేర్చుకుంటున్నాను అనుకుంటున్న వారులారా, నీ సత్యవాక్యంలో బ్రతుకుతున్నాను అనుకుంటున్న వారులారా, నువ్వు ఉదయం లేచేసరికి 10 అయిపోతుంది. ఎక్కడ చేసుకుంటావు ప్రార్థన? గ్రహించండి అమ్మా, తమ్ముడు, అక్క, చెల్లి, అన్నయ్య, గ్రహించండి. మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు అని అంటే అపవాదిగాడు మిమ్మల్ని కట్టేశాడు. అలాగే ఇక్కడ కూడా అపవాదిగాడు రాజుగారికి ప్రేరేపిస్తుంది. దానియేలు గ్రంథంలోకి వచ్చేయండి. ఇక బాగా అర్థం కావాలంటే చూపిస్తూ మాట్లాడితేనే ఆ విషయం బాగా మనకి అర్థమవుతుంది. ప్రియమిత్రులు, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఆనాడు చదువుకున్నాము. రాజుగారిని అపవాదిగా ప్రేరేపించి ఒక ప్రతిమను తయారు చేస్తాడు, ఒక ప్రతిమను చేస్తాడు. అప్పుడు ఒక చాటింపు వేయిస్తాడు. అందరూ పెద్దలందరూ పిలిపించి పెద్దలందరినీ రమ్మని, ఇదిగో ఈ భాషలో ఉన్నవారు కానివ్వండి, ఈ గ్రామంలో ఉన్నవారు, ఈ పట్టణంలో ఉన్నవారు కానివ్వండి, ఈ భాష మాట్లాడేవారు కానివ్వండి, ఎవరైనా నేను ఒక మ్యూజిక్ ప్లే చేస్తాను, వాయిద్యాలు వాయిస్తాడు. ఇవన్నీ మీ చెవికి వినబడినప్పుడు మీరు వెంటనే నేను నిలబెట్టించిన ఈ ప్రతిమకు మీరేం చేయాలి? సాగిలిపడాలి, నమస్కరించాలి. అలా ఒకవేళ నమస్కరించకపోతే, ఎవరైతే నమస్కరించారో, ఎవరైతే సాగిలిపడరో వాళ్ళ కొరకు ఒక అగ్నిగుండాన్ని సిద్ధపరిచారు. ఈ నమస్కారం చేయని వారిని, సాగిలి పడని వారిని మండుచున్న అగ్నిగుండములో పడేస్తారు. ఇది నియమం, ఇది ఒక శాసనం రాయించారండి. అయితే ఇక్కడ అందరూ వెళ్తున్నారట, అంతే కదండి. రాజుగారి ఆజ్ఞ పాటించాలిగా, పాటించకపోతే మరణ శిక్ష. కాబట్టి అందరూ వెళ్తున్నారట, అందరూ సాగిలి పడుతున్నారట, అందరూ నమస్కరిస్తున్నారు. బాగుంది, బాగా జరుగుతుంది. కానీ యూదులు, ఎవరు వాళ్ళు? షద్రక్, మేషక్, అబేద్నెగో. ఇప్పుడు వీళ్ళ మీద కొండలు చెప్పడానికి అక్కడ కొంతమంది రాజుల దగ్గరికి వెళ్ళారట. అయ్యా రాజా, మీరు ఒక శాసనాన్ని రాశారు కదా, మీరు ఒక శాసనం పెట్టారు కదా, ఒక నియమం పెట్టారు కదా, దీన్ని కొంతమంది యూదులు పాటించట్లేదు. మీరు నిలబెట్టించిన ప్రతిభ నమస్కరించట్లేదు, మీ దేవతకు నమస్కరించట్లేదు అనే విషయాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. రాజా తమ షద్రక్, మేషక్, అబేద్నెగోను అను 3 యూదులను బబులోను దేశములో రాజకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు అనేది. అంటే చూడండి, వీళ్ళు ఎంత ఖచ్చితంగా నిలబడిపోయారు.
ఎవరు వాళ్ళు? యూదులు. వాళ్ళ పేర్లేంటి? శద్రక్, మేషక్, అబేద్గోను. వీళ్ళ నుంచి ఈరోజు గొప్ప భక్తి జీవితం మనం నేర్చుకోవాలండి. అక్కడ సందర్భం ఏంటి అని మీరు ఆలోచిస్తే, ఆ విగ్రహానికి నమస్కారం చేయకపోతే ఆ 2 కొరడా దెబ్బలు, 2 చెప్పు దెబ్బలు, 2 అవి 2 ఇవి కాదు, డైరెక్ట్ మరణం, డైరెక్ట్ మండుచున్న అగ్నిగుండంలో పడేయడమే. కాబట్టి ఈ శద్రక్, మేషక్, అబేద్గోను నమస్కరించట్లేదని వీళ్ళు బాగా చెప్పారు కదా రాజుగారితో. అప్పుడు రాజుగారి పరిస్థితి ఏంటో చూద్దామండి. ఆయన ఏమంటున్నాడు? కూలిగా ఉన్నాడా? ఆయనే మండుచున్నాడు అగ్నిగుండంలాగా. 13వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రక్ను, మేషకును, అబేద్గోను పట్టుకుని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషును పట్టుకుని రాజు సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు అగ్నిగుండం పక్కన లేదు, ఈలో ఉంది. ఎవరిలో ఉందండి? రాజుగారిలో ఉంది. రాజుగారు మాట తిరస్కరించాడు. నేను నిలబెట్టించిన ప్రతికు నమస్కరించట్లేదంటే కోపం వచ్చేసింది. కోపం వచ్చి మండిపోతుంది. అగ్నిగుండం ఆయనలోనే రగిలిపోతుంది. వెంటనే ఆ శద్రక్, మేషక్, అబేద్గోను పట్టుకురండి అన్నాడు. వెంటనే వీళ్ళు పట్టుకొచ్చేసారట. అంతటా నెబుకద్నెజరు రాజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, వారి చిట్లను శద్రకు, మేషకు, అబేద్గోను మీరు నా దేవతను పూజించుటలేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? ఎంత గట్టి అడుగుతున్నాడు. నేను చేయమన్న పని చేయట్లేదంటే నిజమా? చెప్పారు. కానీ మీరు మంచి వ్యక్తులు, నీ చెప్పింది చేస్తారు మీరు, కాబట్టి నేను మంచి జాబులు ఇచ్చాను. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, రాజుగారు మీరు చెప్పి చేయట్లేదు అంటున్నారు. ఇది నిజమా? అప్పుడు బాకాను, పెళ్ళలోవి, పెద్ద ఏవను, సంపూనియ, విపంచిక, సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండని ఎడలా, సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడున్నాడు? నా మాట వినలేదు కదా, నా మాట మీరు వినలేదు కదా. వినలేదు కాబట్టి ఒక శిక్ష ఖరారయ్యింది. అదేంటో తెలుసా? మండుచున్న అగ్నిగుండంలో మిమ్మల్ని నేను పడేస్తాను. మీరు నా మాట వినలేదు కనుక మీకు మరణ శిక్ష. ఒక భక్తి పరులకండి ఈ యొక్క శ్రమ. భక్తి పరులకి శ్రమలు వస్తాయి. శ్రమల్లో నేను ఖచ్చితంగా నిలబడిపోవాలి. శ్రమల్లో నువ్వు దేవుడికి ఇంకా దగ్గర కావాలి. ప్రియ సహోదరులారా, ఈ మాట వింటున్నా మీరందరూ శ్రమస్తే కూలిపోవద్దు, శ్రమస్తే బాధపడద్దు, శ్రమస్తే ఏడవద్దు, శ్రమస్తే అరే నా బతుకు అయిపోయింది అనుకోదు. ఎందుకంటే నీ శ్రమ నుంచి విడిపించగలిగే దేవుని నువ్వు నమ్ముకున్నావు. ఆయనకి అసాధ్యమైనదంటే ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు చూడండి, శద్రక్, మేషక్, అబేద్గోను ఏం మాట్లాడుతున్నారు. అయ్యా నయ్యా మమ్మల్ని సంపొద్దయ్యా, అగ్నిగుండం లేదయ్యా, నువ్వు అన్నమాట చేస్తామయ్యా, నీ విగ్రహానికి నమస్కారం చేస్తామయ్యా అనలేదండి. అనలేదు. మరి ఏమన్నారు? జాగ్రత్తగా వినండి. ఈరోజు మీ జీవితాల్లో ఈరోజే నువ్వు ఏదైనా అనుకుంటున్నావో అది నీ బ్రతుకులో జరగాలంటే దేవునికి భయపడాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే దేవునికి నమస్కరించి వెళ్ళాలి. చూడండి, 16 శద్రకును, మేషకును, అబేద్గోను రాజుతో ఇలాగ చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారన్నప్పుడు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. నువ్వు చంపేస్తానంటావు కదా, ప్రత్యుత్తరం ఇవ్వక్కర్లేదు నీకు.
ఈ చేతులు మరెవరికి నమస్కారము చేయవు. ఈ మట్టి బొమ్మకు నమస్కారం చేయదు. జీవము లేని వీటికి నమస్కారం చేయవు అని చెప్పి మేము ఇప్పుడు దేవుని గురించి పరిచయం చేస్తారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇప్పుడు పరిచయం చేస్తున్నారండి. మేము జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాం. ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును, ఈ దేవతలను మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షిస్తాను గ్యారంటీగా. ఒకవేళ మీరు అగ్నిగుండం వేస్తే మీకు బూడిదైపోయినా సరే, మీకు చెప్తున్న మాట మళ్ళీ మీకు చెప్పలేం కదా, చెప్తున్న మాట ఏంటో చెప్పిన, రక్షించడానికి సమర్థుడు, రక్షించగలగడానికి సమర్థుడు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మా దేవునికి తక్కువ అంచనా వేయొద్దు. ఒక విషయం చెప్తున్నా వినండి. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు బ్రతుకు నమస్కరించమనియు తెలుసుకునుము. ఏం చెప్పారండి రాజుగారు? మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఏమన్నా పని చేయండి, ఎందుకంటే మేము నమస్కరించేది జీవము గల దేవుడికి. ఒక విషయం చెప్తున్నామండి, ఆయన వేడిము గల గుండములు తప్పించడానికి సమర్థుడు, నీ భార్యను రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన వాటికి మేము నమస్కారం చేయను, ఎందుకంటే మేము జీవము గల దేవుని సేవకులం. చావైనా ఏమైనా మాకు చివరి వరకు కూడా ఆయనే దేవుడు, ఆయనకేమి మొక్కుతామని ఖండితంగా రాజుగారితో చెప్పేశారండి. మరి ఇలా చెబితే ఏమైంది? రేపు ఉదయకాల సమయాన్ని మనం వాక్యాన్ని ధ్యానం. కానీ ఒక్క విషయాన్ని ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ప్రాణం పోతుంది అని తెలిసినప్పటికీ కూడా భయపడలేదండి. ఇప్పుడు మరణం అయిపోతామన్నప్పుడు కూడా భయపడలేదు. ఎందుకంటే వీళ్ళు జీవము గల దేవుని నమ్ముకున్నారు. జీవము గల దేవుని నమ్ముకున్న వాడికి భయం ఉండదు, ధైర్యం, గుండె నిండా ధైర్యం. కాబట్టి ప్రేమ దేవుని వల్ల ఒకవేళ వింటున్న వారు ఎవరైనా ఇంకా దేవుని నమ్ముకోకపోతే, మీకు కష్టాల బాధల సమస్యలు ఉంటే, ఆ కష్టాల సమస్యల బాధల్లో దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి నిలబెడతాడు. ఆ ఉన్నత స్థితికి మీరు రావాలి అని అంటే దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడిని తెలుసుకోండి, రుచి చూసి తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది కాక. రేపు ఉదయకాల సమయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రి.